ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన బాలుడు ఆశ్రమ స్కూల్లో రుత్విక్ అనే విద్యార్థి ఎలర్జీ మందు తాగాడు. దీంతో విద్యార్థిని మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే విద్యార్థి సూసైడ్కి వేధింపులే కారణమని ఆరోపణలు వినిపించాయి. అయితే హాస్టల్లో ఏం జరిగిందనే దానిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్రంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ప్రత్యేకమైన త్రిసభ్య కమిటీని కూడా వేసింది. దీంతో పాటుగా ఆయా పాఠశాలలో కూడా మొత్తం కూడా ఆహార భద్రత కమిటీని కూడా వేసి పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందించేందుకు తెలంగాణ సర్కార్ రేవంత్ సర్కార్ మొత్తం కూడా సంసిద్ధంగా ఉంది. అయితే కొన్ని చోట్ల కొంత మాత్రం అధికార నిర్లక్ష్యం వరకు కావచ్చు, ఇంకా వేరే ఇతర సమస్యల వల్ల కూడా అక్కడక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా గూడూరు బాలూరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి ఎలర్జీ మందు తాగి కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అసలు ఎందుకు అటెంప్ట్ చేశాడు, ఏంది పరిస్థితి, దానికి గల కారణాలు ఎవరై ఉంటారో ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలోనో మా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసే దానికి ఎందుకు వచ్చిందని తెలుసుకుందాం. సార్ నమస్తే, అసలు మీ అబ్బాయి ఎన్నో తరగతి చదువుతాను, ఏ స్కూల్లో చదువుతాను? 6. నువ్వు చెప్పి ఎన్నో తరగతి చదువుతావు, నీ పేరు ఏం పేరు? 6th రుత్విక్ నా పేరు. ఏ ఊరు? తిరుమలగండి. మరి ఎందుకు మందు అయినావు మరి నువ్వు? ఎలర్జీ ముందు పూసుకున్నాను, చుక్కబడి అనిపిస్తుంది సార్, కొంచెం నేను నాకినట్లయింది మొత్తం. నిన్ను ఎవరేమన్నారు అసలు? ఎవరేమనలే. సార్లు అన్నారా, పిల్లలు అన్నారా? సార్లు ఏమనలేదు, ఎవరేమనలే. మరి ఎందుకు అయినావు? ఫస్ట్ చుక్క నీటిలో పడేసరికి తీయగా అనిపించేసరికి నాకు ఇట్లయింది. ఇప్పుడు ఎట్లున్నది మరి నీ పరిస్థితి, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. మీ సార్లకు కానీ మీ స్టూడెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నేను ఇబ్బంది పెట్టడం కానీ కొట్టడం తిట్టడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఏం జరగలే. మీరు అందరు కలిసి ఉంటారు? అందరూ కలిసి ఉంటాం అందరూ. మీరు చెప్పండి, మీ బాబు అందరం మంచిగా ఉంటాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు, మీకేమనిపిస్తుంది? బాగుట్ట ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇట్లా పూసుకుంటా అంటున్నట్టు ఇక్కడ పడ్డదట. పడితే అది తీయ ఉండారికే ఒక సగం మూత తాగిండట. మరి నిన్న మీ విద్యార్థి హాస్టల్లో అక్కడ మాట్లాడినప్పుడు నన్ను 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు కొద్ది ఇబ్బంది పెట్టినా కూడా చెప్పిండు కదా, మరి అదంతా ఎట్లా, మరి ఏ విధంగా చూడాలి దాన్ని? అది నేను రాకముందు జరిగింది, నాకు తెలియదు. మొత్తానికి హాస్టల్ ఎలా ఉంది మరి మొత్తానికి పరిస్థితి? హాస్టల్ అయితే మంచిగానే ఉంది. మొత్తానికి మా కొడుకు ఎలా అవుతున్నాడో అంత బాగానే ఉన్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించిన హాస్టల్ వార్డెన్ కూడా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ వార్డెన్ ఇక్కడనే ఉండే అతని మొత్తం కూడా ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నా. వార్డెన్ అడిగి తెలుసుకున్నాం సార్, అబ్బాయి ఎందుకు మీ హాస్టల్లో సూసైడ్ అటెంప్ట్ చేశాడు? సూసైడ్ అటెంప్ట్ అనేది కాదు సార్, అది దాన్ని వక్రీకరించి రాస్తున్నారు తప్ప సూసైడ్ అటెంప్ట్ అనేది అయితే కాదు. ఎందుకంటే పిల్లోడికి ఆ మందు ఇచ్చి చేసేటప్పుడు ఏంటంటే అతనికి ఇక్కడ అయితే ఇట్లా రాసుకున్నప్పుడు అది చెయ్యేందుకు నువ్వు ఇట్లా వచ్చిందంట. అది దాన్ని తీసినప్పుడు ఏంటంటే అది తీయకున్నదన్న ఉద్దేశంతో అది నాకు చూద్దామని దానికి ఇంత ఉన్న మూతలను దాన్ని నిలబెట్టి నాకిండు తప్ప అది సూసైడ్ అటెంప్ట్ కాదు. పేపర్లు మొత్తం వక్రీకరించి దాన్ని ఏంటంటే చిన్నదాన్ని కూడా పెద్దది చేసి చిన్నోనికి ఇక్కడ జరిగిందంటే మేము యాక్చువల్గా గూడూరులో పిహెచ్ఏకి తీసుకెళ్ళినాం సార్. ఎందుకంటే మా పిల్లోడు మా కంట్రోల్ ఉన్నప్పుడు ఎందుకంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఆ విద్యార్థి ఇప్పుడు మీ పిల్లల తల్లిదండ్రుల విద్యార్థి కాదు, మా విద్యార్థి కానీ మేము భావిస్తాం కాబట్టి చిన్న అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అంటే అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే ఈ చిన్నపిల్లలకు సంబంధించిన వార్డు అనేది అక్కడ లేదు కాబట్టి మీరు మా అబ్బాయి గంక తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ ఆయనకి ఏమైనా ఉండి అంటే చూస్తారంట అంటే ఇక్కడికి తీసుకొచ్చినాం తప్ప అలా అంతా తప్ప ఏం లేదు. నిన్నటి నుంచి కూడా పిల్లోడు చాలా క్షేమంగా ఉన్నాడు. ఇలా మరి ఎవరు వక్రీకరించారు, దీనివల్ల ఎవరు అసలు ఉండొచ్చు, వక్రీకరించడానికి గల కారణం ఏదై ఉంటుంది? ఏమనేది అయితే లేదు. ఇప్పుడు మేము పేపర్స్ వారు ఉన్నారు సార్, ఇప్పుడు అక్కడ జరిగింది ఒకటి, ఇప్పుడు మీరు స్టేట్మెంట్ తీసుకుంటే కూడా ఇప్పుడు చెప్తున్నది ఒకటి, ఇది తెలియలే కదా. మరి ఇక పేపర్లో రాసింది ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తా, ఆ చిన్నపిల్లోనికి ఆత్మహత్య అని, లేకపోతే ర్యాగింగ్ అని, హై స్కూల్కి క్యాడర్లు ర్యాగింగ్ అని అసంటి పదమే వాడము. అసంటి పదాన్ని కూడా ఇప్పుడు మీడియా అనేది హై స్కూల్ క్యాడర్లో కూడా ఏది ర్యాగింగ్ అనే అసంటి పదాన్ని ఉపయోగించడం అది తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఫైనల్గా మీరు మీ ఆశ్రమంలో పాఠశాల విద్యార్థులకు మీరు ఈ సంఘటన మీద ఏ విధమైన సూచనలు చేయదలుచుకున్నారు? సూచనలు అంటే ఇప్పుడు ఏం లేదు సార్, అంటే ఆ పిల్లోడు చేసిన దానికి సంబంధించి అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటివి కనుక జరగకుండా చూసుకుంటామని మేము 24 hours వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. ఇంకా కూడా మేము పూర్తి స్థాయిలో సర్వీస్ ఇస్తాము. ఎందుకంటే 24 hours అండర్ కంట్రోల్ ఉంటుంది సార్. మేము ఎప్పుడు కూడా అంటే నైట్ అవర్స్లో కూడా 2 టీచర్స్ ఉంటారు.
నైట్లో డే టైంలో మొత్తం ఉంటారు. ఎన్ఎం గారు అక్కడనే ఉంటారు, మేము అక్కడే ఉంటాము. మొత్తానికి మా పాఠశాల చదువుతున్న ఋత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు ఎలాంటి పాల్పడలేదు. అది ప్రమాదవశాత్తు ఎక్కడైతే తలకు ఎలర్జీ టైప్ జరిగినప్పుడు ఆ మందును రాసుకుని అప్లై చేసుకునే క్రమంలో స్లిప్ అయి నోట్లో జారి పడింది. అంతే తప్ప మా విద్యార్థి మా స్టూడెంట్ ఎలాంటి కూడా సూసైడ్ అటెంప్ట్ చేయలేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా మా పాఠశాల విద్యార్థులు పూర్తి భద్రత కూడా కల్పిస్తున్నాం. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలను విద్యార్థులకు అందేటట్టు చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి ఋత్విక్ అయితే క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడని కూడా ఇప్పటికే వైద్యులు కూడా చెప్పారు. ఇప్పటికీ మొత్తానికైతే ఇక్కడ అంతా కూడా పరిస్థితి క్షేమంగా ఉందని కూడా ఇటు విద్యార్థి తల్లిదండ్రులు నెక్స్ట్ డాక్టర్లు అదేవిధంగా వార్డెన్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబా.